ప్రభు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి ప్రభు మరి ఎంతో ఆ, అర్థవంతమైనటువంటి ఉపమానాలు చెప్తూ ఆత్మీయమైనటువంటి విషయాలు బోధించగా వాటిని కొన్ని వివరించుకుందాం. ఈ మరి బంగారు పరుగ ధ్యానంలో మనం ఉండగా మరి దేవుడు మనకిచ్చినటువంటి చక్కని తలంపుల్ని మరి మనస్ఫూర్తిగా ధ్యానించుకుందాం. అయితే మరి దేవుని యందు విశ్వాసం ఉంచటమే కాదు, ఆయనలో దినదినము ఆ, ఆత్మీయంగా నడుచుకోవడానికి ఈ వనరులు ఈ ఈ దాదాపులు మనకు పనిచేస్తాయి. ప్రభు నుంచి వచ్చే చిన్న మాట సెలయేరులై దీన్ని సెల తీరుస్తుంది. నష్టాల్లో ఆయన సేవలో గుండు సూది నువ్వు నష్టపోయినా ముత్యమంత లాభాన్ని దాచి ఉంచుతాడు. ప్రతి విశ్వాసికి అత్యవసరమైన వనరులు లేవనగా గంటల తరబడి ప్రార్థించే అనుభవం, నిరంతర లేఖన పఠనం, చాలినంత అనుదిన ధ్యానము, ఆత్మీయ తలంపుల అభ్యాసము అని గ్రహించాలి. ఎవరిని దేవుని సేవలు నడిపిస్తాడో వారిలో ఆయన కనిపిస్తాడు. గతంలో దేవునితో నడిచిన వారి అడుగుజాడలు, ఆయన పోలికలను అద్దంలో చూస్తున్న మనకు మసగ్గా కాక ఆయన రూపాన్ని మన జీవితాల్లో స్పష్టంగా కనిపించే రీతిగా చేయడమే దేవునికి సాధ్యమైన అనుభవం. అందుకే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన అధికారులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. హెబ్రీ 13:7. రూపాంతర అనుభవము ద్వారా మరి అది పొందగలము, అది సాధ్యమవుతుంది. మంచి విశ్వాసులు తమ కుటుంబం కోసం, తమ గ్రామం కోసము, తమ రక్త సంబంధుల కోసము ప్రార్థించటం దేవుడు వారికి ఉంచిన విజ్ఞాపన ప్రార్థనయే. క్రైస్తవ జీవిత సౌరభం ప్రతి విశ్వాస జీవితంలోనూ సత్యము కోసం, సత్యంపై నిలబడటం తన వారినే కాదు తన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. మీరు లోకానికి ఉప్పుగా రుచిస్తారని క్రీస్తు చెప్పారు. అక్షరాలు అభ్యాసము చేయడానికి లేదా అజ్ఞానం పరద్రోలడానికి పరికరాలు. మరి దున్నువాడొకడు విత్తువాడొకడు అనే మాట యథార్థము. ఎవరి పనిలో వారు దేవుని చిత్తం ప్రకారము పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూనే ఉంటారు. ఎవరి చేతనో హృదయ క్షేత్రాలు సిద్ధం చేయించే ప్రభువు మరి ఆయన విత్తనాలు నాటిస్తాడు. పరలోక యజమాని పని కూడా అదే. ఇతరులను చులకనగా దృష్టి చూసే వారికి ఇతరులతో శ్రేష్టత కనిపించినను అంగీకరించటకు అహం ఒప్పుకోదు. ఇతరులలో మంచి చూడగలుగుటకు ఒప్పుకొంటకు చాలా పెద్ద మనసు అనగా విశాల మనస్సు కావాలి. అది ప్రభు ద్వారానే లభిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు, కలవరపడడు, వారికి ఏ మేలు కొదువ ఉండదు. మారు మనసు తగినటువంటి ఫలితాలు కనిపిస్తే లోకానికి విశ్వాసలో ప్రభు కనిపిస్తారు. సాత్వికము ఎముకలకు నలగొట్టు సుత్తి మాత్రమే కాదు, మారు మనసు కలిగే ఫలము. వారే ఈ లోకం స్వతంత్రించుకుంటారు. వినయశీలైన యోసేపు జీవితంలో గొప్ప అనుభవాలు మనం అనుకరించడం చాలా అవసరం. యెహోవా యందు నమ్మిక మరి ఉంచాడు. మనం కూడా నమ్మిక ఉంచాలి. యథార్థంగా ప్రవర్తించాడు. యథార్థులను మరి బలపరచుటకు ఆయన కందృష్టి సంచారం చేస్తుంది. నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ప్రార్థనానుభవం విశ్వాసికి అవసరం. దేవుని చిత్తము తెలుసుకుని జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. మన జీవితాల్లో ఆయన చిత్తం తెలుసుకోవడం నేర్చుకోవాలి. మరి వాక్యము ధ్యానించి భయభక్తులు బట్టి బహుధైర్యంగా జీవించి జీవితంలో ఫలించడు కొమ్మగా వర్ధిల్లాడు. ఫలించడు కొమ్మ ఎంత విలువైందండి. అది చాలా చక్కని అనుభవం. మనకు అటువంటి అనుభవం దేవుడు మనకి ఇవ్వాలి. ప్రార్థన అనే శోధనకు శ్రేష్టమైన విరుగుడు. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క ప్రార్థనానుభవం ఉంటుంది. ప్రార్థనలో సంతృప్తినిచ్చే అనుభవం దేవుని సన్నిధి. ప్రార్థన దేవునికి ఇంపైన పరమునిచ్చే ధూపం. ప్రార్థన గురించి అవగాహన గాఢమైనదిగా ఉండాలి. సైతానుకు ప్రసంగుల కంటే భయం లేదు, కానీ ప్రార్థించేవారిని చూస్తే వణుకుతాడు. ప్రార్థన సైతాను కొరడా వంటిది. ప్రార్థన విశ్వాసికి ప్రాణవాయువు. అది జీవితానికి సారమిస్తుంది. నీ చేతికి దేవుని చేతిని అప్పగించుకోవడం మనం ప్రార్థన. మరి మార్గం అంధకారంగా ఉంటే నడిపించేది కూడా ప్రార్థనే. అర్థం కాని విషయాలను వివరించమని అర్థించుచు దేవునిపై ఆధారపడుటే ప్రార్థన. జీవితంలో సంభవించే క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యము స్థిరత్వం కొరకు దేవుని పాదాల చెంత కనిపెట్టుట ప్రార్థన. ఈ రకంగా మనం ఈ తలంపుల్ని మన మనసులో ఉంచుకొని మరి వాక్యజ్ఞానంలోకి వెళదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఉండగా ఎంతో నమ్మకమైన జీవితం జీవిస్తూ చక్కని అమూల్యమైనటువంటి వాక్యాల్ని మనకు బోధించారు. నిజంగా కొండ మీద ప్రసంగం మొదలుకొని ఆయన చేసిన క్రియలు కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఎంతో విలువైనవి. దానిలో తప్పిపోయినటువంటి కుమారుడు గురించి చెప్పుకున్నాం.
తప్పిపోయిన నాణెం గురించి చెప్పుకున్నాం. మూడవదిగా తప్పిపోయిన గొర్రె గురించి నాన్న చెప్పుకుందాం. అయితే తప్పిపోయిన గొర్రె లాస్ట్ షీప్ లూకా 15:3-7 వరకు. ఓ గొర్రెల కాపురి వద్ద 100 గొర్రెలు ఉన్నాయి. అతడు వాటిని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం గొర్రెలు లెక్కించుతుండగా ఒకటి తక్కువైందని గ్రహించాడు. మిగిలిన 99 సురక్షితంగానే ఉన్న ఆ ఒక్క గొర్రె క్షేమం గురించి అతని హృదయం తల్లడిల్లిపోయింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయని, అది ఎక్కడైనా లోయలో పడిపోయి ఉంటుందని భయపడి వెంటనే ఆ 99 గొర్రెలను అరణ్యంలో వదిలిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్కదాని కోసం వెతకడం ప్రారంభించాడు. అది దొరికే వరకు అతడు విశ్రమించలేదు. చివరికి అది దొరికినప్పుడు అతడు దాన్ని కొట్టలేదు సరే కదా, ఎంతో వాత్సల్యంతో తన భుజాల మీద ఎక్కించుకుని సంతోషంతో ఇంటికి వచ్చి స్నేహితులతో పండగ చేసుకున్నాడు. లూకా 15:3-6 వరకు. తర్వాత మరి చరిత్రాత్మకంగా చరిత్ర నేపథ్యం చూసుకుంటే మరి గొర్రెల కాపరి సామాజిక హోదా, సోషల్ స్టేటస్ ఆఫ్ షెపర్డ్స్. మొదటి శతాబ్దంలో యూదు సమాజంలో గొర్రెల కాపరుల పరిస్థితి మనం అనుకున్నంత గౌరవప్రదంగా ఉండేది కాదు. చరిత్ర ఆ కాలంలో గొర్రెల కాపరులు అశుద్ధులు మరి అలా పరిగణించేవారు. వారు నిరంతరము జంతువులతో ఉండటం వల్ల ధర్మశాస్త్రపరమైన శుద్ధీకరణ క్రియలు పాటించలేకపోయేవారు. మరి యేసు ఒక గొర్రెల కాపరిని ఉదాహరణగా తీసుకోవడం ద్వారా సమాజం ఎవరినైనా తక్కువగా చూస్తుందో, సుంకర్లు, పాపులు, దేవుడు వారిని వెతకటానికి ఇష్టపడతాడని నిరూపించాడు. మత్తయి 9:12-13 వరకును. అయితే రెండో పాయింట్, గొర్రెల మందల నిర్వహణ, మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫ్లాక్. 100 గొర్రెలు ఉన్నాయంటే ఆ కాపరి ఆర్థికంగా మధ్యతరగతి చెందినవాడని అర్థం. చరిత్ర సాధారణంగా ఒక గ్రామంలో గొర్రెల కాపరులు అందరూ కలిసి ఒకే మందగా వెళ్ళేవారు. ఒకవేళ ఒక గొర్రె తప్పిపోతే మిగిలిన 99 గొర్రెలను అరణ్యంలో మరి ఇతరుల కాపరుల సంరక్షణలో మరి వదిలివేసి ఆ కాపరి వెళ్ళిపోయేవాడు. అరణ్యంలో విడిచిపెట్టి, అంటే వాటిని గాలికి వదిలేయటం కాదు, సురక్షితమైన సామూహిక మందలో ఉంచటం అని అర్థం. లూకా 15:4 మూడవది, గొర్రెలను భుజాల మీద మోయడం. మరి అది ద టెక్నిక్ ఆఫ్ క్యారియింగ్. మరి కాపరి గొర్రెని ఎందుకు భుజాల మీద మోస్తాడో వెనుక ఒక లోతైన చారిత్రాత్మకమైన కారణం ఉంది. గొర్రె ఒకసారి మనని విడిచిపెట్టి ఒంటరిగా ఉంటే అది భయంతో గడ్డగట్టుపోతుంది, స్టేట్ ఆఫ్ షాక్. అది తన కాళ్ళ మీద తను నిలబడలేదు. అప్పుడు కాపరి దాన్ని కొట్టకుండా దాని 4 కాళ్ళను తన మెడ చుట్టూ వేసుకుని దాని బరువు అంతటినీ తన భుజాలపై వేసుకుంటాడు. మనం పాపంలో పడినప్పుడు పూర్తిగా బలహీన పడతాం. అప్పుడు దేవుడు మనల్ని నడవమని అడగడు, ఆయనే మనల్ని భుజాలపై మోస్తాడు. యెషయా 40:11. 4 పాయింట్, ప్రాచీన గొర్రెల దొడ్డే మరియు కాపరి, ద డోర్ ఆఫ్ ద షెపర్డ్. అయితే రాత్రి సమయంలో గొర్రెలను గుహలలో లేదా రాళ్లతో కట్టిన దొడ్డిలో ఉంచేవారు. చరిత్ర ఆ దొడ్డికి తలుపు ఉండేది కాదు. కాపరే ఆ ద్వారం వద్ద పడుకునేవాడు. గొర్రె బయటికి వెళ్ళాలన్నా, పులి లోపలికి రావాలన్నా కాపరి మీద నుండే వెళ్ళాలి. గొర్రెలకు ద్వారమును నేనే అని యేసు అన్న మాటలు ఇదే చారిత్రక ఆధారము. యోహాను 10:7. మందను లెక్కించే విధానము, ద కమ్మింగ్ రిచువల్. అయితే ప్రతిరోజు సాయంత్రం కాపరి గొర్రెలను తన చేతి కర్ర కింద దుడ్డి పంపిస్తూ లెక్కించేవాడు. అది చరిత్ర. పాసింగ్ అండర్ ద రాడ్ అంటారు. దీనివల్ల ప్రతి గొర్రె ఆరోగ్యాన్ని కాపరి నిశ్చితంగా పరిశోధిస్తాడు. నీ కర్రయు నీ దుడి నీ దండమును నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. అది ప్రాముఖ్యమైన వాక్యమే కదా. కీర్తనలు 23:4. కాపరి కర్ర మరి అది నీ దండము ఆదరిస్తుంది. కర్ర శిక్షించడానికి కాదు, లెక్కించి భద్రత ఇవ్వడానికి. అంశము, దేవుని అన్వేషణ మరియు పాపి పట్ల ఆయనకుండే వాత్సల్యం. నేపథ్యం, సందర్భం. ఈ ఉపమానాన్ని యేసు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సందర్భం, సుంకరులు, పాపులు మరి యేసు మాటలు వినటానికి ఆయన వద్దకు వస్తున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు ఆయన పాపులను చేర్చుకుని వారిలో భోజనం చేస్తున్నాడని సణుక్కుంటున్నారు. లూకా 15:1-2. మతపరమైన గర్వం ఉన్న వారికి పరిసయ్యులు. దేవుని హృదయము పాపుల పట్ల ఎలా ఉంటుందో వివరించడానికే యేసు ఈ కథను చెప్పారు. మరి ప్రశ్న, మనం పాపులు చూసినప్పుడు విమర్శిస్తామా లేక యేసులా వారిని చేర్చుకుంటామా? గొర్రె స్వభావము మన ఆత్మీయ స్థితి, ద నేచర్ ఆఫ్ ద షీప్. దారి తప్పడం. గొర్రె ఇతర జంతువుల వలె దాన్ని గుర్తుపెట్టుకోలేదు. దారిని గుర్తుపెట్టుకోవడం కష్టం. అది మేత మేస్తూ మరి తెలియకుండానే మందకు దూరం అయిపోతుంది. ఆత్మీయ అన్వయం.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. యెషయా 53:6. పాపం అనేది ఒకసారి జరగదు, ఒకేసారి జరగదు. లోకపు ఆశలనే మేత మేస్తూ నెమ్మదిగా దేవునికి దూరమైపోతాం. బలహీనత గొర్రెలకు మరి తనకు తాను రక్షించుకునే గోళ్ళు గాని, పళ్ళు గాని లేవు. కాపరి లేకపోతే అది క్రూర మృగాలకు సులభంగా ఎరైపోతుంది. 1 పేతురు 5:8. కాపరి త్యాగపూరిత నిర్ణయం. మరి లోకపు లెక్క ప్రకారం 99 గొర్రెలుంటే ఒక గొర్రె పోయినా పెద్ద నష్టం లేదు. కానీ దేవునికి లెక్క వేరు. అరణ్యంలో వదిలి మరి 99 గొర్రెలను అరణ్యంలో సురక్షితమైన చోట విడిచిపెట్టి వెళ్ళాడు. అంటే దేవుడు రక్షించబడిన వారిని నిర్లక్ష్యం చేస్తాడని కాదు. ప్రమాదంలో ఉన్న ఆ ఒక్క ఆత్మ మీద ఆయన దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది అనే అన్వేషణలో పట్టుదల. దొరుకు వరకు బైబిల్ చెబుతుంది. అది దొరుకు వరకు వెతికాడు అని. దీని కాల పరిమితి లేదు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించుటకే. జకయ్య టైంలోనే మనకి లూకా 19:10 అది ఆ మాట రాయబడింది కదా. ఆయన గెత్సెమనే నుండి గొల్గొతా వరకు వెతికిన అన్వేషణే మన రక్షణ. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఎంత మంచి మాట. యెహెజ్కేలు 34:11. అయితే 5 శిక్ష లేని కృప, గ్రేస్ వితౌట్ స్కోల్డింగ్. ప్రేమపూర్వక స్పందన. గొర్రె దొరికినప్పుడు కాపరి దాన్ని కొట్టలేదు. ఎందుకు వెళ్ళావు అని అడగలేదు. భుజము మీద అది అలసిపోయి నడవలేని స్థితిలో ఉందని గ్రహించి దాన్ని తన భుజాల మీద ఎక్కించుకున్నాడు. మన పాపపు స్థితిలో మన దేవుని దగ్గరికి రాలేము. ఆయన వంగి మనల్ని ఎత్తుకోవాలి. ముసలితనంలో వచ్చే వరకు నేనే మిమ్మల్ని ఎత్తుకుని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. యెషయా 46:4. సామాజిక ఆనందము. మరి ఇంటికి వచ్చి కాపురి ఒంటరిగా సంతోషించలేదు. స్నేహితులు పొరుగు వారిని పిలిచి పండుగ చేసుకున్నాడు. పరలోకపు స్పందన. భూమి మీద మరి ఆ ఒక పాపి మారుమనసు పొందితే పరలోకంలో దేవదూతల ఎదుట మహా సంతోషం కలుగుతుంది. లూకా 15:7. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు మనం ఎంతగా సంతోషిస్తున్నాం. 7. ముగింపు మరియు చర్చాంశాలు. కంక్లూజన్ డిస్కషన్. ఒక మంచి కాపరి లక్షణాలు. ఆయన మన స్వరాన్ని గుర్తుపడతాడు, మన పేరు పెట్టి పిలుస్తాడు. యోహాను 10:3-4. తీర్మానం. మనం 99లో ఉన్నామా, లేక ఒక గొర్రెలా దారి తప్పున్నామా? కాపరి భుజాల మీద విశ్రమించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆలోచించుకుందాం. మన తీర్మానం అవసరం. 99లో మరి ఆ రకంగా మనం దేవుని మీద ఆధారపడటం చాలా చాలా అవసరం. నిజంగానే మరి దేవుని మీద ఒక గొర్రెగా ఆయన స్వరాన్ని వింటూ సాగిపోవడం మనకు అవసరం. మరొక ప్యారబుల్ ఉపమానం చూద్దాం. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడట. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. పసలేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జల్లంతా ఒక కుటుంబం, జగమంతా ఒక నిలయం అని ఒక భక్తుడు అన్నాడు. చక్కటి మాట. అయితే ఇంకొక ప్యారబుల్ మనం చూసుకుందాం. ఆ దాంట్లో మనం ప్రతి మాటలు కూడా ప్రభు ఏదో ఒక ఆత్మీయ అర్థాన్ని ఇవ్వడానికి మనకి సిద్ధపడతాడు. మరి ఇంకొక ఉపమానం ఎక్కడంటే లూకా సువార్త 14:28-33. గోపురము కట్టువాడు మరియు యుద్ధానికి వెళ్ళే రాజు. అది మనకి ఏదో అసందర్భంగా అనిపిస్తుంది, కానీ దానిలో ఉండే ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించుకోవాలి. నేను దీన్ని సేకరించిన అనుభవం ఏంటంటే ఈమెయిల్లోనే భక్తుల యొక్క సహవాసంలో నేను సైతము క్రీస్తు పాదాలు అనేటువంటి అంశంలో నుంచి వారి అమూల్యమైనటువంటి తలంపులను తీసుకుని నేను అది చాలా ఆకర్షణీయంగా ఉండబట్టి మీతో పంచుకోవడానికి వారి కృతజ్ఞత చెప్తూ నేను దీన్ని కొనసాగిస్తున్నాను. అయితే గోపురం కట్టువాడు మరియు యుద్ధానికి వెళ్ళే రాజు గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఒక గొప్ప భవనం నిలబడాలంటే దాని పునాది ఎంత బలమో ప్లానింగ్ కూడా అంతే ముఖ్యం. శిష్యత్వం అనేది భావోద్వేగాలతో మొదలుపెట్టేది కాదు, అది తెలివైన నిర్ణయం. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు తన ఆయుధాలను, సామర్థ్యాన్ని ఎలా పరీక్షించుకుంటాడో అలాగే మనం క్రీస్తు వద్దకు వెళ్ళేటప్పుడు వచ్చే శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మధ్యలో వెనక్కి వెళ్ళేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. లూకా 9:62. యేసు మనకు ఇచ్చే పులుపు ఉచితమే, కానీ దాన్ని కాపాడుకోవడం మనం సమస్తాన్ని ఆయనకి అప్పగించాలి. చారిత్రాత్మక విశ్లేషణ. ఆ రోజుల్లో తోటల్లో లేదా పొలాల్లో దొంగల నుండి, జంతువుల నుండి రక్షణ కోసం ఎత్తైన పొలాలు, గోపురాలు కట్టేవారు. అవి అసంపూర్తిగా ఉంటే తోట యజమానికి అది అవమానం. అలాగే రాజులు, యుద్ధాలు ఆ కాలంలో సాధారణ. యేసు ఈ సామాన్య ఉదాహరణ ద్వారా పరలోక రాజ్యపు గంభీరతను వివరించారు. మరి శిష్యత్వం విలువ, ఆ వెల కూడా. మరి గోపురం కట్టువాడు మరియు యుద్ధానికి వెళ్ళే రాజు. గోపురం కట్టువాడు ప్రణాళిక మరియు వ్యయం, ద టవర్ ఆఫ్ బిల్డర్. అయితే
ఒక వ్యక్తి మేడను గోపురం కట్టాలనుకున్నప్పుడు అతడు మొదట కూర్చుని దానికి అయ్యే ఖర్చును లెక్కించుకుంటాడు. వ్యయ ప్రయాసలు అది పూర్తి చేయడానికి తగినంత సొమ్ము తన వద్ద ఉన్నదో లేదో కూర్చుండి మొదట లెక్క చూసుకుంటాడు. లూకా 14:28. అపహాస్యపు మరి ఎట్లాగంటే పునాది వేసి ఖర్చు చాలక మధ్యలో వదిలేస్తే చూసేవారు వీడి కట్ట మొదలుపెట్టాను కానీ పూర్తి చేయలేకపోయాడు అని పరిహసిస్తారు. లూకా 14:29-30. ఆత్మీయ పాఠం ఏంటంటే క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం సులభం కానీ దాన్ని చివరి వరకు కొనసాగించడం ముఖ్యం. దేవుని వెంబడించేటప్పుడు లోకాన్ని విడవటానికి సిద్ధపడాలని ఈ ఉపమానం హెచ్చరిస్తుంది. మత్తయి 10:22. మరి యుద్ధానికి వెళ్ళే రాజు, శక్తి మరియు సంధి. కింగ్ ఎట్ వార్. ఒకరోజు మరొక రాజుతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనకున్న సైన్యం సరిపోతుందో లేదో ఆలోచిస్తాడు. సంఖ్యాబలము తన దగ్గర 10,000 మంది ఉండి 20,000 మందితో వచ్చే శత్రువును ఎదిరించగలనా అని ఆలోచిస్తాడు. లూకా 14:31. సంధి చేసుకోవడం సాధ్యం కాదనిపిస్తే మరి శత్రువు దూరం ఉండగానే రాయబారిని పంపి సంధి చేసుకుంటాడు. లూకా 14:32. ఆత్మీయ పాఠం. మన పాపపు స్థితిలో దేవుని తీర్పును మనం ఎదుర్కోలేము కాబట్టి మనం ఆయనతో సంధి సమాధానం చేసుకోవాలి. ఈ సమాధానం కేవలం క్రీస్తు ద్వారానే కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:1. శిష్యత్వ నిబంధన సమస్తాన్ని విడిచిపెట్టడం. ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ 2 ఉపమానాల్లో ముగింపులో యేసు ఒక కఠినమైన సత్యాన్ని చెప్పాడు. సమర్పణ. మీలో ఉన్నదంతా విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరడు. లూకా 14:33. ప్రవచనం. పరలోక రాజ్యాన్ని చేరాలంటే లోకపు ఆశలను స్వార్థాన్ని సిలువ వేయాలని దీని అర్థం. లూకా 9:23. ముఖ్యమైన రెఫరెన్స్లు గమనించుకుందాం. లూకా 14:28-33. ప్రధాన వాక్య భాగం. మత్తయి 6:14-25. ప్రాణాన్ని కాపాడుకున్న ఆశపడేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. క్రీస్తు నిమిత్తం పోగొట్టుకునేవాడు కాపాడుకుంటాడు. ఇంకొకటి రెఫరెన్స్ చూద్దాం. 2 తిమోతి 2:3-4. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె శ్రమను అనుభవించటం అవసరం. ఫిలిప్పీలు 3:7-8. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్న పౌలును అనుభవాన్ని మనం ఎప్పుడు అనుకరించాలి. మనం ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నువ్వు మాకు ఇచ్చిన శిష్యత్వ పిలుపుని బట్టి వందనాలు. అసంపూర్ణ మిగిలిపోయే గోపురాల వలె మేము కాకుండా చివరి వరకు మరి మరి చిత్తాన్ని గ్రహించుకునే వరకు మరి స్థిరత్వంగా ఉండే రీతిగా మాకు దయచేయండి. మాకున్న సమస్తాన్ని నీ చిత్తానికి అప్పగించి నీ నమ్మకమైన సైనికంగా పోరాడే కృపను ప్రసాదించండి. ఆమెన్ అని ముగించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ 2 మరి ఉపమానాల్లో ప్రభు మనకు ఇచ్చిన సందేశాన్ని గమనించుకుని ఆయన వెంబడిస్తూ క్రీస్తు సిలువ చింత దాగి ఉండి ఆయన గొర్రెల వలె ఆయన స్వరాన్ని వింటూ మరి మనము మన భవిష్యత్తును ఏ రకంగా ప్రభు చిత్తానికి అప్పగించుకుని ఎస్టిమేట్ చేసుకుంటూ ఎలా గోపురం కట్టుకునేవాడు ఆలోచిస్తాడో మనం కూడా వ్యర్థంగా ఆలోచించక దేవుని చిత్తానుసారంగా ఆయన అడుగు జాడలో నడుస్తూ మరి నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.